మరలా ఈ నిన్నటి వరకు కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషం. ఇస్రాయేల్, పాలస్తీనా, ఇరాన్, అమెరికా ఈ సమస్య ఇంకా పెద్ద రీతిలో వెళ్తూ ఉంది. వారు మరో ఘట్టానికి వెళ్తున్నారు. ఇరాన్ యుఎస్ వారి తాకిడీలు నిలిపెట్టు కనపడటం లేదు. తర్వాత యురేనియంని మరో స్థాయికి తీసుకెళ్తామంటున్నారు. దీనికి మధ్యలో ట్రంప్ చైనాకి వెళ్లాడు, ఈ చర్చలు జరిగించడానికి వెళ్లాడు. ఇంకొక వైపు చూసినట్లయితే టర్కీకి, ఇస్రాయేల్కి అయిన సమస్య పెద్ద లెవెల్లో చాలా పెద్ద టెన్షన్గా మారుతుంది. దీనికి మధ్యలో పాకిస్తాన్ ఇరాన్కి పెద్దగా సపోర్ట్ చేసి వారి యొక్క బేస్లో ఇరాన్ యొక్క ఆయుధాలు తేవడానికి సహాయపడ్డారు. ఇలాగా వారికైనా అతి ముఖ్యమైన సంభవాలు జరుగుతూ ఉన్నాయి. రష్యా వారు ఐరోపాలో తాకిడీలు చేయడానికి తయారుగా ఉందని ఐరోపా వారు అనుకుంటున్నారు. ఈ విధంగా ప్రపంచమంతటా యుద్ధాలను గురించిన విషయాలు సంచలనాత్మకంగా ఉన్నాయి. వీటికి మధ్యలో ఏప్రిల్ 27వ తారీఖున ఇండియాలో మాత్రం 50 సిటీలు 112 డిగ్రీల ఫారెన్హీట్ దాటింది. అంటే ఇది ఒక అసాధారణమైన పరిస్థితి అని చెప్తూ ఉన్నారు. ఇదొచ్చి నార్మల్ కాదు. ఒక దేశంలో 50 సిటీలు 112 డిగ్రీలు దాటుతుందంటే ఎంతటి ఉష్ణం! అదే సమయంలో నైట్ చాలా చల్లగా ఉంటుంది. ఇది ఒక అసాధారణమైన స్థితియే. ఇది కాకుండా 3 అతి ముఖ్యమైన విషయాలు మనం ఈరోజు చూడబోతున్నాము. రండి కార్యక్రమంలోనికి వెళ్దాం. మొట్టమొదటిగా మన ప్రధానితో పాటు ప్రపంచంలో ఉన్న పెద్ద నాయకులందరూ ప్రజలకొక కాషన్ అంటే ఒక హెచ్చరిక జారీ చేశారు. అంటే ఏంటంటే మనం ఏదో ఒక అసాధారణమైన పరిస్థితిలోకి వెళ్లబోతున్నాము, అందుకోసం ఇప్పుడే వర్క్ ఫ్రం హోం, ఇంటి నుండే పనిచేయడం అనేటువంటిది స్టార్ట్ చేయమని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్, అదేవిధంగా అది కూడా అలా స్టార్ట్ చేయమని చెప్తూ ఉన్నారు. అది మాత్రమే కాకుండా ఫ్యూయల్ ప్రైజెస్ అంటే ఇంధనం యొక్క వెల అధికమవుతుంది. ముందుగానే కమర్షియల్ సిలిండర్స్ అన్ని కూడా పెంచడం అయ్యింది. ఇప్పుడు ఎల్పీజీ ప్లస్ ఈ ఫ్యూయల్ పెట్రోల్, డీజిల్ ఎక్కించడం తప్ప వేరే మార్గం లేదు, ఎక్కించే తీరాలి. ఎందుకంటే ఆయిల్ కంపెనీస్ కూడా ఏమంటున్నారు, 21 రూపాయల వరకు పెంచాలి. అయితే ఆ స్థాయికి పెంచము, కొంచెమైనా పెంచి తీరాల్సిందే అనే పరిస్థితికి వారు వచ్చున్నారు. ఇవన్నీ కూడా వారు ఒకదాని తర్వాత ఒకటి చెప్తూనే ఉన్నారు. ఇంకా బంగారం కొనడం ఆపివేయండి, 1 సంవత్సరానికి మీరు బంగారం కొనవద్దని చెప్తూ ఉన్నారు. అది మాత్రమే కాకుండా ఖరీదైన వస్తువులు ఏది ఇప్పటికే కొనవద్దు, అన్నిటిని కూడా కొంచెం కట్టుబాటు చేసి ఆపమంటున్నారు. అది దాటించి విదేశీ ప్రయాణాలు ఎంతకెంతకు తగ్గించగలరో అంతగా తగ్గించండి అని చెప్పున్నారు. ఇవన్నీ కూడా దాటించి ప్రధానే తనకు భద్రతనిచ్చే వాహనాలు 50%గా తగ్గించమని చెప్పాడు. ఆ కాన్వాయ్ తగ్గించాడు. ఎందుకంటే ఫ్యూయల్ కార్యం కట్ చేయడానికి ఒక నిదర్శనంగా చేశాడు. ఇది చూసినట్లయితే ఇండియాలో ఈ కార్యము ఎంతో సంచలనాత్మకమైన చోటు చేసుకుని ముందుకు వెళుతూ ఉంది. ముందుగానే మనం దీని గురించి అనేకము చెప్పి ఉన్నాం. మనం అతి ముఖ్యమైన చోట ప్రపంచంలో ఒక కార్యాన్ని చూస్తున్నాం. అంటే ఒక అసాధారణ పరిస్థితిలోకి లోకం వెళుతుంది. మిగతా రాజకీయ నాయకులు కూడా ఏం జరుగుతుంది, నిజం చెప్పండి, ఆర్థికం ఎలాగుంది అనే విషయాలు అడుగుతూ ఉన్నారు. అయితే ఇది ఇండియాలో మాత్రమే కాదు, ప్రపంచమంతటా జరుగుతోంది. ఒక గొప్ప సమస్యను తెస్తున్నట్టుగా చూస్తున్నాం. ఆస్ట్రేలియా వారి యొక్క మంత్రి చెప్పారు, ఈ జూలై నుండి సెప్టెంబర్లో మాత్రమే త్రైమాసిక సంవత్సరం అంటారు. అది మాత్రమే ఒక బ్యారెల్ వెల ఆయిల్ $200కి వెళ్ళినా ఆశ్చర్యం లేదు అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడే మనం 110 నుండి 112 వరకు, 106 నుండి 112 వరకు వెళ్లే స్థాయిలో మనమున్నాం. నేను చెప్పేది మే నెలలో, జూలై సెప్టెంబర్లోగా 200కి వెళ్ళడానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇది ఒకవైపు గొప్ప అసాధారణమైన స్థితి. దీనికి కారణం యుద్ధం. మనకు తెలుసు, యుద్ధం వల్ల ఇరాన్, ఈ స్టేట్ ఆఫ్ హార్మస్, దానివల్ల వచ్చే పరిణామాలే. అయితే ఇందువల్ల ఏమవుతుందంటే గొప్ప కరువును కలిగిస్తుంది. ధరలు అట్లే మరో లెవెల్కి ఇప్పుడే ఆ ధరలు వెళ్తున్నాయి. ధరలన్నీ సాధారణంగా ఉండినవన్నీ కొంత అధిక లెవెల్లోకెళ్లాయి, ఇంకా అధికమయ్యే స్థాయికే వెళుతోంది. యేసు కరువులను గురించి చెప్పిన కార్యములో అతి ముఖ్యమైన స్థలానికి వచ్చాం. ఇది ముందుగానే మీకు హెచ్చరికగా చెప్పబడింది. మీరు సిద్ధపడే ఉంటారనుకుంటా. వీటి గురించి మీకు తెలిసే ఉంటుంది. అయితే మనమందులోకి ప్రవేశమయ్యాం అనేటువంటిదే మేము మీకు అతి ముఖ్యంగా చెప్పేటువంటి ఫస్ట్ విషయం. రెండవది, యేసు చెప్పిన మరొక సూచన మన కంటికి ముందుగా జరగడం ఆరంభమైంది. మీరు వినే ఉంటారు, హంటా వైరస్. స్పెయిన్ దేశంలో ఒక విలాసమైన ఓడ నుండి ఈ కార్యాలు జరగనారంభమయ్యాయి. అంటే ఒక 26-29 ప్రయాణికులకు ఇది సోకినట్టుగా కనిపెట్టారు. అందులో అనేకులు అక్కడి నుండి మిస్ అయ్యారు. ఒక్కొక్క దేశానికి వారు వెళ్లిపోయారు. అందులో ఇమీడియట్గా కొందరికి మరణము కూడా సంభవించింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా దీని గూర్చిన ఒక కాషన్ ఇచ్చారు. అది మాత్రమే కాకుండా మరి ఇది పలు దేశాలకు వ్యాపించింది. మలేషియాలో మాత్రమే 22,000 ఓడలు చెక్ చేశారు. అంటే ఈ వైరస్ ఎవరి వల్ల లోనికి రాకూడదు, ఎందుకంటే కరోనాలో ఏర్పడిన దాని యొక్క తాకిడి లేక అటువంటి ఒక పాఠము అన్ని దేశాలు నేర్చుకున్నాయి. అందువల్ల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఇండియా లాంటి అధికమైన జనాభాలుండే దేశానికి ఇది కొంత శ్రమ. ఎందుకని అడిగితే మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ చాలా ఉన్నాయి, పోర్ట్స్ చాలా ఉన్నాయి. అన్ని వైపులా చెక్ చేయాల్సిన ఒక స్థలానికి వచ్చాము. మలేషియాలో వచ్చి కొన్ని పోర్ట్లే, కొన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్సే ఉన్నాయి.
కానీ ఇక్కడ అలా కాదు చూడండి. సో అన్ని కూడా చెక్ చేసే స్థలంలో ఉన్నాం. ఆస్ట్రేలియాలోనే ఒక 5గురిని డీటైన్ చేసి ఉంచారు, ఈ విధంగా హంటా వైరస్కి గురి అయిన వారిని. జరిగిందేమో స్పెయిన్లో, ఆలోపలే ఇది ఆస్ట్రేలియా వరకు వెళ్లడం మనం చూస్తూ ఉన్నాం. ఇంకా పలు దేశాలు, అంటే WHO లెక్క ప్రకారం 9 దేశాలకు వ్యాపించినట్టు చెప్తున్నారు, ఇండియాతో కలిపి. అది మాత్రమే కాదు, 12 దేశాలని మరొక వార్త చలామణి అవుతుంది. సో ఈ వైరస్ వచ్చి డెడ్లీ వైరస్ అని చెప్తున్నారు. ఇది దాదాపు 8 వారాల తర్వాతే ఒక అందులకు తెలుస్తుంది. హై ఫీవర్, వామిట్ ఇవన్నీ కూడా ఉంటాయని చెప్తున్నారు. ఇవి ఒక కాషన్ గానే మీకు చెప్తూ ఉన్నాం. సో ఇది ఒక సాధారణ ఫీవర్గా ఆరంభమవుతుంది, హై ఫీవర్ అవుతుంది అని చెప్తున్నారు. ఇది ఎందువల్ల వస్తుంది అని చెప్పి చూసినట్లయితే, బైబిల్లో క్రూర మృగముల వలన ఒక మరణం వస్తుందనే విషయాన్ని బైబిల్ చెప్పి ఉంచింది గదా. ఈ తెగుళ్ళు అనేవి చూస్తే ఇప్పుడు ఇది ఎలుక వల్ల వస్తుంది అని చెప్తున్నారు. వాటి సొల్లో ఉచ్చో, ఇది బాగా అర్థం చేసుకుంటే ఎలుక ఉండడం వల్ల అని చెప్పలేము. వాటి సొల్లు గాలిలో కలిసి అది డస్ట్లో కూడా రావడానికి అనేక అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో తెగుళ్ళు, ఆ వైరస్ మన కంటికి ముందుగా జరుగుతున్నాయి. మీకు జ్ఞాపకం ఉన్నుంటది, కరోనా ముగిసిన తర్వాత ఈ కరోనాలో అనేక వేరియేషన్స్ వస్తుండేవి. వేరియంట్ అని చెప్తారు, ఒకదాని వెనుక ఒకటొచ్చింది. అప్పుడే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రకటన ఇచ్చారు 2023లో. ఏం చెప్పారంటే, తర్వాత మరొక పెద్ద వేరియంట్ వస్తుంది, సో మీరు రెడీగా ఉండండి, కరోనా కంటే చాలా మోసమైన ఒక వేరియంట్ వస్తుందన్నారు. ఇది కరోనా యొక్క వర్షన్ కాదు, మరొకటి. ఈ వైరస్ అన్నది మరొకటి వచ్చింది. ఇది ఇప్పుడు వ్యాప్తి అవుతుంది. ఇది ఏ స్థాయికి వ్యాప్తి అవుతుంది లేక కట్టడి చేస్తారో తెలియదు. అయితే తెగులన్నది ఈ వైరస్ ద్వారా ఒక జంతువు నుండి వ్యాప్తి అవుతుంది, ఖచ్చితంగా ఉంది అని చెప్తున్నారు, ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది. సో ఇప్పుడు దానికంటే, కరోనా కంటే పలు రెట్లు పెద్దదే అని చెప్తున్నారు. ఒకవైపు యుద్ధం జరుగుతూ ఉంది, బాగా గమనించినట్లయితే ఒకవైపు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. మరొకవైపు మీరు చూసినట్లయితే ఈ తెగుళ్ళు అదొకవైపు తీవ్ర స్థాయిని అందుకుంటూ ఉన్నాయి. మరొకవైపు ఈ యుద్ధం వల్ల ఒక కరువు అదొకవైపు వెళుతుంది. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే, ఖడ్గం వలనను, కరువు వలనను, మరణం వలనను, ఈ మూడిటిని గనుక మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే దానికి స్వాడన్ ఉంటది, దాని తర్వాత ఫెమైన్స్ అని ఉంటది, అటు తర్వాత పెస్టిలెన్సెస్ అని ఉంటది, అంటే తెగుళ్ళు అని ఉంటది. ఇవి మూడు ఒకదాని తర్వాత ఒకటి జరిగేవి మీరు చూస్తూ ఉన్నారు. చివరి కాలపు సూచనలు మన కంటికి ముందరగా మత్తయి 24:3లో యేసును అడిగిన ప్రశ్నకు యేసు చెప్పింది యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారం గూర్చి వింటారు. కరువు, తెగుళ్ళు అన్ని కూడా మన కంటికి ముందర జరుగుతూ ఉన్నాయి. సో రాకడకు ముందుగా జరిగే ఈ సూచనలెందుకో చూస్తున్నప్పుడు ఒకవైపు కేర్ఫుల్గా ఉండండి, సేఫ్గా ఉండండి, అదే సమయంలో సిద్ధపడి ఉండండి. అదే చాలా ముఖ్యం. ఎందుకని మీకు చెప్తున్నానంటే, ఈ కార్యాల్లో ఆయుత్తంగా ఉండండి. ఎలా ఆయుత్తంగా ఉండడం? తెగులొస్తుంది, కరోనా వచ్చినప్పుడే చెప్పాం. వీటిని అధిగమించడానికి ఇప్పుడు వీటికైన వ్యాక్సిన్ ఏదీ లేదు, ఇప్పుడు ఏదినూ లేదు. ఇక మీదటే కనిపెట్టాలి ఆ వ్యాక్సిన్. కరోనా తర్వాత ఎలా కనిపెట్టారో అలాగే కనిపెడతారు, లేక తర్వాత వేరియంట్ వచ్చినా అటు తర్వాతే వ్యాక్సిన్ కనిపెడతారు. బిల్ గేట్స్ ముందుగానే చెప్పాడు, వ్యాక్సిన్ వచ్చి ఇక మీదటే కనిపెట్టాలి, తర్వాత వచ్చే కార్యాలకు ముందుగానే ఉన్నటువంటి వ్యాక్సిన్ దీనికి సెట్ అవ్వదు అని చెప్పున్నాడు. సో వ్యాక్సిన్స్ ఒకవైపు కనిపెడతారు, కాపాడతారు, అవి ఉండని. అయితే ఇది మిమ్మల్ని బాధించకుండా మీరు భద్రతగా ఉండాలి అన్నందుకు దేవుడు మనకు చెప్పించిన ఒక విషయం, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అనేది ఇంపార్టెంట్. యుద్ధ సమాచారములు వీరు వింటారు, కలవరపడకుండా. అదే దేవుడు చెప్తున్నాడు, కలవరపడకుండా చూచుకునేది. దాని అర్థం, వీటి మధ్యలో ఇవన్నీ సంభవిస్తున్నప్పుడు ఒక కార్యం మనసులో పెట్టుకోండి, ఈ కరువో, తెగులో, యుద్ధమో ఏది కూడా మిమ్మల్ని, నన్ను బాధించకుండా ఉండడానికి ఒకే దారి ఏంటి? అన్ని ప్రభుత్వాలు కానివ్వండి, డాక్టర్స్ గాని, సైంటిస్టులు కానివ్వండి, వాటి నుండి కాపాడటానికి ప్రయత్నాలు చేస్తారు. అయితే దేవుడు ఒక్కడే రాకముందే మనల్ని కాపాడతాడు. ఆపత్కాలమున నాకు మొరపెట్టుము. సో మనము ఈ కాలఘట్టమున పూర్తి భద్రత దేవుని హస్తాల్లో ఉంది. ఆయన పూర్తిగా మనల్ని కాచి కాపాడటానికి శక్తిమంతుడై ఉన్నాడు. అందువల్ల చాలా కేర్ఫుల్గా ఉండండి, ప్రార్థించండి, బైబిల్ చదవండి, చేయవలసిన కార్యాలు చేయండి. దేవుడు చెప్తున్నాడు, క్రియలు లేని విశ్వాసం మృతము. విశ్వసించండి, ఇవి ఒకవైపు రావు, ఒకవైపు క్రియ. మీరు శుభ్రంగా ఉండటం, భద్రతగా ఉండడం, ఆ కార్యములు, ప్రభుత్వము చెప్పే విషయాలు, ఆ ప్రిలిమినరీగా ఏ ఏ కార్యాలు చేయాలో, కాషన్స్ ఏమేం తీసుకోవాలో అన్నిటిని చేయండి. అతి శీఘ్రముగా ప్రభు వస్తున్నాడు. వాటికి ముందు జరగాల్సిన సూచనలన్నీ తుల్యముగా జరుగుతూ ఉన్నాయి. ప్రభు చిత్తమైతే మరొక కార్యక్రమంలో, రాకడాలస్యమైతే మరల కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ.